విద్యా దీవెన పథకానికి సంబంధించి ఒక కీలక అప్డేట్ అనేది రావడం జరిగింది. సో పూర్తి వివరాలకు ఈ వీడియోనైతే చివరిదాకా చూడండి ఫ్రెండ్స్. అలాగే మీరు మరిన్ని అప్డేట్స్ను మిస్ అవ్వకుండా పొందాలి అనుకుంటే రామ్ మిసేవా సంబంధించి టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. సో జస్ట్ మీరు టెలిగ్రామ్ యాప్లో రామ్ మిసేవా అని చెప్పి సెర్చ్ చేస్తేనే రామ్ మిసేవా గ్రూప్ అనేది చూపిస్తుంది. సో ఆ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. ప్రజెంట్ మనకు ఏపీలో గవర్నమెంట్ అన్నది చేంజ్ అవ్వడం జరిగింది కదా. సో ఇందులో భాగంగా గతంలో ఉన్న విద్యా దీవెన పథకాన్ని ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ కొన్ని మార్పులను అయితే చేస్తుందన్నమాట. సో ఇందులో భాగంగా ఒక కీలక అప్డేట్ అనేది వచ్చింది. ఈ విద్యా దీవెన పథకం ప్రకారం కాలేజీలకు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ గత ప్రభుత్వం ఈ అమౌంట్ను వచ్చేసి స్టూడెంట్స్ యొక్క అకౌంట్లో కానీ లేదా ఆ స్టూడెంట్స్కు సంబంధించిన మదర్ అకౌంట్లో అమౌంట్ అనేది వేస్తూ వచ్చారు కదా. సో ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ వచ్చేసి ఈ విధానాన్ని మారుస్తుందన్నమాట. సో ఇప్పటికే ఈ విద్యా దీవెన స్కీమ్ను చేంజ్ చేయడం జరిగింది. ఈ స్కీమ్ పేరును మార్చి ప్రజెంట్ పోస్ట్ మ్యాట్రిక్ స్కాలర్షిప్ కింద ఈ ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ను తీసుకురావడం జరిగింది. సో ఇందులో భాగంగా ఇకపై అర్హత కలిగిన స్టూడెంట్స్కు సంబంధించి వారి కాలేజీలకు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఆ అమౌంట్ పూర్తిగా ఆ ఏడాదికి ఎంతైతే ఫీజు ఉంటుందో ఆ స్టూడెంట్ సంబంధించిన కాలేజ్ అకౌంట్లోనే క్రెడిట్ చేయబోతున్నారు అనమాట. అంటే కాలేజీలకు సంబంధించిన ఫీజు అనేది స్టూడెంట్స్కి అయితే ఎటువంటి సంబంధం ఉండదన్నమాట. అంటే ఏడాదికి సంబంధించిన ఫీజు స్టూడెంట్స్ పే చేయాలనేది ఏముండదు. ఈ స్కీమ్కు ఎవరైతే విద్యార్థులు అర్హత కలిగి ఉంటారో వారి అందరి యొక్క అమౌంట్ కాలేజీలకే పే చేస్తారనమాట. ఫీజు పే చేయండి అని చెప్పి స్టూడెంట్స్ని అడిగే అవకాశం ఉండదన్నమాట. అమౌంట్ ఎప్పుడు వేస్తే అప్పుడు వాళ్ళు తీసుకోవాల్సిందే. దీనివల్ల స్టూడెంట్స్కి అయితే కాలేజీ యాజమాన్యం నుండి ఎటువంటి ప్రెజర్ ఉండదన్నమాట. అలాగే విద్యా దీవెన వల్ల కాలేజీలో ఫీజు పెండింగ్లో ఉంటే కనుక కోర్సు కంప్లీట్ అయిన స్టూడెంట్స్కు ఆ ఫీజును పే చేస్తేనే సర్టిఫికేట్స్ ఇస్తామని చెప్పి కొన్ని కాలేజెస్ అయితే చెప్తూ వస్తున్నాయి కదా. సో ఇప్పుడు ఈ విధానం వల్ల వారు ఆ విధంగా చేయడానికైతే అవకాశం ఉండదన్నమాట. సో ఈ విధానం వచ్చేసి గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2014 నుండి 2019 వరకు ఈ విధానమే ఉండేదన్నమాట. కాకపోతే గతంలో పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ కాకుండా స్టూడెంట్స్కు సంబంధించి వారి యొక్క ఏడాదికి ఎంతైతే ఫీజు ఉంటుందో అందులో 50 నుండి 70% మధ్యలో గతంలో టీడీపీ గవర్నమెంట్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో ప్రజెంట్ అయితే కనుక పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ను ఇస్తామని చెప్పి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అయితే చెప్తున్నారనమాట. సో అది ఎలా ఇస్తారనేది మనకు వచ్చే నెల ఆగస్టులో తెలుస్తుందన్నమాట. గతంలో టీడీపీ గవర్నమెంట్లో ఉన్న విధంగా ఆ పాత విధానాన్ని తీసుకొస్తున్నారనమాట. సో త్వరలోనే ఈ స్కీమ్కు సంబంధించి అప్లై సంబంధించి కానీ అలాగే రెన్యువల్ స్టూడెంట్స్ ఏ విధంగా చేసుకోవాలని కానీ రూల్స్ రెగ్యులేషన్స్ మొత్తం మనకు నెక్స్ట్ మంత్లో రాబోతున్నాయి అన్నమాట. అప్పుడు మనకు ఈ స్కీమ్కు సంబంధించి పూర్తి క్లారిటీ వస్తుంది.